ప్లీజ్ అండి, రాక వచ్చింది కదా, ఎందుకు గొడవ చేయడం? కొద్దిసేపు ఇంట్లో కూర్చొని వెళ్ళిపోదాం రండి. గొడవ బరాబరి చేస్తా, నేను చేసేపోతే ఇక్కడ చల్లి. నేనంటే నీకు లెక్క లేదే, మాటకు విలువ లేకుండా అయిపోతుంది. రాని ఎవడత్తో రాని మాట్లాడతాను నేను. బావా అంత బాగానా? ఈ చెడుగాడు ఏమని చెప్తాను బావా, ఇంట్లో బాగుందా? సుశీలానే ఇన్ని రోజులల్లా మరి బాగా ఎట్లున్నాడు ఏందని చెప్పేసి ఒక్కరోజు ఇంటికి వచ్చింది లేదు, ఫోన్ చేసింది లేదు. కానీ ఇవాళ నేను ఇంటికి వస్తే ఎట్లున్నాడు బావా లోపలికి రా అని చెప్పేసి అంటాడు. ఇది మీ వల్ల మర్యాద? అట్లా కాదు బావా, చెల్లెతో రెగ్యులర్ మాట్లాడుతూనే ఉన్నా, కొంచెం ఆ పని ఈ పని చేయబట్టి ఇవి మిమ్మల్ని కలవలేదు బావా. చూసినావానే ఎట్లా మాట్లాడో తెలివిగల మాటలు. మీతో రెగ్యులర్గా ఫోన్ మాట్లాడకుండా ఉంటున్నాట, కానీ పనులల్లో బిజీ ఉన్నాడు. మీ పని లేని అవార కానీ చిల్లర కానీ తాగుబోతున్నా, నాతో ఎందుకు మాట్లాడతాడు? అది తెలివి మాటలు. నేర్చుకోవాలి, నిన్ను చూసి మీ వాళ్ళని చూసి మస్తు నేర్చుకోవాలి నేను. సర్లే బావా, తప్పైంది, క్షమించు. చెల్లె బావ ఇంట్లో తీసుకోపోవే, నీ మడమే పట్టుకొస్తా షాప్ పోయి. అసలు ఏంది ఏమనుకుంటాలే నా గురించి నాకు అర్థం కాదు. నాకు తిండి గతి లేక నేను ఇంటికి వచ్చినానే. మటన్ తీసుకొస్తారట, మటన్ తినడానికి వచ్చినా నేను ఇంటికి. ఎందుకు వచ్చినా నేను, ఎందుకు వచ్చినా? నువ్వు ఎవరికి చెప్పొచ్చినావు ఇంటికి? చెప్పు ఫస్ట్, మీ వానికి అది చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు బావా ప్రతి దానికి అబద్ధం చేసుకుంటారు? అని మీరు రాక వచ్చారు అని చెప్పేసి మటన్ పట్టుకొస్తాను, దీన్ని కూడా తప్పు ఇస్తారు బావ మీరు. తప్పు అర్థం చేసుకునేది ఏం లేదు. నీ చెల్లె నన్ను కాదని చెప్పేసి ఇంటికి వచ్చింది అంటే నాతోటి సంసారం నీకు ఇష్టం లేదన్నట్టు, అంతేగానే. సరే అండి, తప్పంతా నాదే. ఏమని ఉంటే నన్నానండి, అన్నమల్ని అసలు ఏమనకండి. పదండి ఇంట్లోకి వెళ్దాం. ఇంకా చెప్పు. ఏదో కోపంలో 2 మాటలు అంటే ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేస్తావు. ఇప్పుడు ఇక్కడికి వస్తానేమో తప్పు నాదే అయింది, ఇంట్లో ఉందా అని చెప్పేసి అంటావు. అంటే ఇప్పుడు ఏంది ఇక్కడ నువ్వు చేసినట్టు నువ్వు ఎన్నన్నా పడుకుంటా ఇనుకుంటా రావాలి, అంతే అంటావు. సరే బాబా, నువ్వు కోపంగా అట్లా అనేసరికి ఇంటికి వచ్చేసింది, తెలుగు అట్లా చేసింది బాబా. సాయంత్రం నేను అర్థం అనుకుని ఎండ బాగున్నా అని చెప్పేసి రాలే బాబా. నువ్వు వచ్చుడు కాదు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. మీరు ఫోన్లల్లో మాట్లాడుకునేది, తాగుబోతుడేంది, తిరిగిపోతుడేంది, జాబ్ల గురించి మాట్లాడేంది. అట్లా కాదు, ఈ చెల్లెల్ని ఇప్పుడు నీ జాబ్ చేయకపోతే నేను బయట పనులకు పంపుతానా? ఇంట్లో అయితే ఉండేది తిండి తినుకుంటా మంచిగా ఉంటుంది కదా, ఉంటానా కదా మంచిగా తిండి తినుకుంటా. ఇక నా తక్కువ చేస్తాను నేను, నా పాటికి ఏదో నీ తాగుతానా, నా బతుకుని ఎట్లా బతుకుతానా? నేను కొట్టినట్టు, తన్నినట్టు, బదనాం చేసినట్టు ఎంత ఎత్తాను నువ్వు నన్ను. అయ్యే బాబా, మీ గురించి సబ్కింగ్ అనుకుంటాం బాబా. మేము మీ కాళ్ళ దగ్గర ఉండేటోళ్ళం బాబా. మీరు తాగుడు బంద్ చేసి మంచి జాబ్ చేస్తే అంతకన్నా మనకు హ్యాపీ ఉంటుందా బాబా? ఏంటిది ఇప్పుడు నాకు జాబు లేదని చెప్పేసి నీ తాగుతానని చెప్పేసి మీ బాధ కదా? చెప్పు. ఎప్పుడైతే ఈ దరిద్రాన్ని తీసుకొని వచ్చి నా ఇంట్లో పెట్టిల్లో అప్పంచలే కదా నా జాబు పోయింది, నాకు తాగుడు అలవాటు అయింది, మొత్తం నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అంతకుముందు మంచిగా ఉండేటోనే కదా నేను. ఏం బాబా నా చెల్లె మట్టుకొని దరిద్రం అంటాను. సో నీకు ఏం తక్కువ చేసినాం బాబా? పెట్టేదాన్ని ఇంకా పెట్టినాం కదా బాబా. ఏం తక్కువ చేసిండు అని చెప్పేసి అంటారు మీ వాళ్ళు. ఏం తక్కువ చేసిండు? ఏం పెట్టిండు? 30 లక్షలు కట్టడానికి ఎంత ఇచ్చిండు? 15 లక్షలు ఇచ్చిండు. ఇంకా 15 లక్షలు ఇచ్చిండా? ఎకరం పొలం నా పేరు మీద చేస్తాను చేసిల్లానే? నోట్లకి మాటత్తలే నల్లికుట్లదానా? ఇప్పుడు చెప్పు. ఇంకా 15 లక్షలు ఎక్కడి నుంచి రావాలి? ఇంక ఎకరం పొలం ఎవరి మీదకి అయిందా? మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, నా ముందు మాట్లాడుతావు కదా. అన్న నువ్వు ఊకోరా అన్న, నీకు ఏడో పని లేదు. ఇప్పుడు జాబ్ గురించి కట్నం గురించి ఎందుకు ఇస్తున్నావు అన్న నువ్వు? ఇద్దరు అన్న చెల్లెలు మస్తున్నారే. వాడేమో అంటాడు, నువ్వేమో దాన్ని సమర్థించుకుంటావు. అంటే మధ్య అవలాగానా నేను? చెప్పు, అవలాగానా నేను? బావా నువ్వు మాట్లాడు. మా చెల్లె మీద చేసుకుని మాత్రం అసలు మంచి కూడా చెప్తాను. ఏం బిక్తావురా? ఏం బిక్తావు చెప్పు. చేసుకుంటా. ఏం బిక్తావు? నా ముందే మా చెల్లి చేయబెట్టుకున్నా బా. నువ్వు చేదివా నువ్వు చేది ఆగండి బావా, ఏంటి? అరే ఆగండి.